మరో ప్రశ్న, ధ్యానం కొద్దిసేపు కుదురుతుంది, తర్వాత వెంటనే లేచేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చెప్పేటువంటి సమస్యనే. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే స్థిరాసనం లేకపోవటమే. కూర్చునేటప్పుడు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెమరీ ఫామ్ దొరుకుతుంది. ఆ మెమరీ ఫామ్ ఉన్నటువంటి దిండు ఒకటి తెచ్చుకొని అదే 1 కానీ 2 కానీ పెట్టుకొని దాని మీద కూర్చోండి. ఒక 2 అడుగుల దూరంలో దీపం పెట్టుకోండి. ఒకవేళ మీకు బాగా ఏజ్ ఎక్కువగా ఉన్నవారైతే వెనక వీపు భాగంలో కూడా ఒక మెమరీ ఫామ్ పెట్టుకొని అలా ఆనుకొని చక్కగా కూర్చోండి. కదలకుండా ఎక్కువసేపు కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోండి. ధ్యానంలో ముఖ్యమైన కీలకమైనటువంటి విషయం ఇదే, కదలకుండా కూర్చోవటం. ఎప్పుడైతే మీరు కదలకుండా కూర్చుంటారో మీ శరీరంలో చాలా ఆర్గాన్స్ పనిచేయటం ఆగిపోతాయి. ఎప్పుడైతే పనిచేయటం ఆగిపోతాయో మీరు దేని మీద అయితే ఏకాగ్రత పెడుతున్నారో అవన్నీ వాటి కోసం పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే కణాలన్నీ మీరు దైవం కోసం ధ్యానంలో శూన్యం కోసం మీరు చేసే ప్రయత్నం అన్ని కణాలు పనిచేస్తున్నాయో చాలా శక్తి రీస్టోర్ అవుతూ ఉంటుంది మీ శరీరంలో. ధ్యానంలో ఉన్న వారికి అందుకే జబ్బులన్నీ తగ్గిపోయేది. కారణం ఏంటంటే ఒక అతీతమైనటువంటి స్థితి శక్తిని అవి ఒక కాస్మిక్ ఎనర్జీని టచ్ అవుతాయి. తన లోపలే క్రియేట్ చేస్తుంటుంది అది ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎంతో శక్తివంతంగా పనిచేస్తారనమాట. అందుకని మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే స్థిరాసనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కుర్చీలో కూర్చోండి, లేకపోతే కింద అయినా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. దీనికి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. మీరు కదలకుండా కూర్చోవడం అనేది ఇక్కడ ప్రధానము. రెండోది డిస్టర్బెన్స్ ఏం లేకుండా చూసుకోవాలి. చుట్టూ గోల సౌండ్లు ఇవన్నీ కాకుండా కొంచెం పీస్ ఆఫ్ వెదర్ ఉండేటట్టుగా చూసుకోండి. రూమ్ అంతా ఇష్టం వచ్చినట్టుగా అలజడి కాకుండా కొంచెం నైస్ పర్ఫ్యూమ్ ఉన్నటువంటి ఉంటే ఇంకా తొందరగా మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది, చాలా వేగంగా వెళ్ళగలరు అనమాట. ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోండి. సాధన జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా అవసరం లేదు. మేము సాధనలు చేస్తున్నప్పుడు చుట్టంతా దుమ్ము పట్టేది, చాలా రోజుల పాటు కూర్చుంటాము. ఆ పురుగులన్నీ తిరుగుతూ ఉన్నా మేము పట్టించుకోము, ధ్యానం చేస్తూనే ఉంటాం. ఒక 10 రోజులకు 15 రోజులకు లేచినప్పుడు అవన్నీ చూసుకుంటాము. ప్రారంభంలో కూర్చున్నప్పుడు సాధనలో ఉన్నప్పుడు ఈ చిన్నపాటి ఏర్పాట్లు చేసుకోండి. ఒకటి కుషన్ కానీ లేకపోతే మెమరీ ఫామ్ కానీ వేసుకొని చక్కగా కూర్చోండి. 2 గంటలు 3 గంటలు. దానికి ముందు కూడా మీరు వార్మప్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. సూర్య నమస్కారాలు సరిపోతాయి. ఒక 2 కానీ 3 సెట్లు కానీ చేసుకోండి సూర్య నమస్కారాలు. ధ్యానం తర్వాత కూడా ఒక సెట్ చేసుకోండి. అప్పుడు నరాలన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఇలా సాధన చేస్తూ ఉంటే మీకు క్రమంగా మీరు ఎంత శక్తివంతులు అవుతారంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీ నుంచే జరిగిందని తెలుస్తుంది. ఇదే యోగ సిద్ధి. ప్రతిరోజు ఉంటుంది ఎన్లైట్మెంట్, కనుక్కోలేరు ఇది ఎన్లైట్మెంట్ స్టేజ్ అని తెలియదు వాళ్ళకి. కానీ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్లైట్మెంట్ స్టేజ్లోనే ఉంటారు ఒక్కొక్కసారి. కాకపోతే 1 సెకండ్ 2 సెకండ్ల పాటు వచ్చేసి ఆ యొక్క స్థితి వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఎన్లైట్మెంట్ స్థితి వచ్చి వెళ్ళిపోతుంటుంది. కానీ అది నిలకడగా ఉండాలి అంటే సాధన చేస్తూ ఉంటే ఒకనొక స్థాయిలో మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ప్రపంచాన్ని చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇంకా సాధన కొనసాగిస్తుంటే భగవత్ స్వరూపాలుగా మారుతారు. చూడండి, ఒక చిన్న మార్పు ఎంత స్థితికి తీసుకెళ్తుందో. చేయవలసిందంతా ఏమీ లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు స్థిరంగా కూర్చోవటం, కదలకుండా కూర్చోవటం. పడుకొని కూడా చేసుకోవచ్చు. ముసలి వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు ఉంటే పడుకొని కూడా చేసుకోవచ్చు. గుండె చప్పుడు మీద దృష్టి పెట్టాలి. పడుకొని ఈ 2 వేళ్ళు ఇలా పెట్టుకొని ఇది ఇలాగా హస్తముద్ర అని 2 రకాలుగా పిలుస్తారు. ఇలా పెట్టుకొని ఇలా పడుకున్నప్పుడు ఇలా పెట్టుకొని మీరు గుండె చప్పుడు మీద దృష్టి పెట్టండి. అంటే సమయం వేస్ట్ చేయకుండా. దాన్ని యోగ నిద్ర అంటారు. యోగులు గమనిస్తూ ఉంటారు. అది నిద్రపోరు, బట్ నిద్రపోయే స్థితిలో దాన్ని గమనిస్తూ ఉంటారు, సమయం వృధా అవ్వకుండా. ఆ తర్వాత చాలా డీప్ స్లీప్ వస్తుంది. అది కూడా ఒక రకమైనటువంటి ధ్యానమే. అందుకని ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసుకోండి. చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ధ్యానంలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి
వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.